So today I will show you like how to create the groups, roles, choices. So go to navigator. This is the Sandigo version. సో ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తే సో ఇలా నావిగేటర్ వస్తుంది. సో ఇవన్నీ మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్స్. సో హియర్ టైప్ యూజర్స్. So under the users and groups, we have users, groups, roles. So click on the users. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే మనకి యూజర్ అనే ఫామ్ ఓపెన్ అవుతుంది. సో యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్, టెస్ట్ డెమో, టెస్ట్, సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. సో మనకు కావాల్సిన యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఈ వరకు ఫిల్ చేసుకుంటే చాలు. సో నేను సేవ్ చేస్తున్నాను. రైట్ క్లిక్, సేవ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి. యూజర్ నేమ్ క్రియేట్ చేసి వన్స్ పాస్వర్డ్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చేసుకోవచ్చు. సంథింగ్ పాస్వర్డ్ ఇచ్చి, సో లేదు, సో పాస్వర్డ్ రీసెట్. సో పాస్వర్డ్ రీసెట్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే వాళ్ళకి వన్స్ వాళ్ళు లాగిన్ అయిన వ్యక్తి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. సో నేను పాస్వర్డ్ సో ఇలా ఇచ్చాను, అందుకే నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో సో ఈ విధంగా పాస్వర్డ్ రీసెట్ అయింది. సో ఈ యూజర్ కి సో మనం ఏదైనా రోల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే రోల్స్ ఇచ్చుకోవచ్చు. ఇన్బుల్ట్ రోల్స్ ఏదైతే ఎగ్జిస్టర్ రోల్స్ ఉంటాయో అవి ఇచ్చుకోవచ్చు. లేదు న్యూగా రోల్ క్రియేట్ చేయాలంటే మనం రోల్స్లోకి వెళ్ళి రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టర్ రోల్స్ ఇస్తున్నాను. సో ఇలా ఎగ్జిస్టర్ రోల్స్ ఇచ్చి మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము యూజర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాము. సో యూజర్స్ మనము ఇక్కడ నావిగేటర్లోకి వెళ్ళి డైరెక్ట్గా యూజర్స్ అని టైప్ చేస్తున్నాం. లేదు షార్ట్ కట్లో కావాలంటే ఇది వచ్చి మనకి ఇది యూజర్ యొక్క టేబుల్ నేమ్ sys_user. ఓకేనా. సో డైరెక్ట్గా మనం ఇక్కడ sys_user అనేస్తే sys_user డాట్ లిస్ట్. సో డాట్ లిస్ట్ అని ఇస్తే సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. సో వేరే ట్యాబ్లో ఓపెన్ చేయాలంటే sys_user.list. సో ఈ విధంగా ఇస్తే మనకు న్యూ పేజ్లో అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం యూజర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే గ్రూప్స్. సో గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ టైప్ యూజర్స్ అండ్ అండర్ ద యూజర్స్ అండ్ గ్రూప్స్ వీ హ్యావ్ గ్రూప్స్. So click on the groups, we have to click on the new button. Same. So same like మనకి ఇక్కడ టేబుల్ నేమ్ అనేది ఉంటుంది, యూజర్స్ యొక్క టేబుల్ నేమ్ ఇది. సో sys_user_group. సో లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విప్రో ఏదైనా ఒక గ్రూప్ నేమ్. సో మన గ్రూప్స్ అంటే ఏంటంటే విప్రో. ఇక్కడ ఏదైనా మేనేజర్ ఉంటే మేనేజర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు గ్రూప్ జీమెయిల్ ఉంటే గ్రూప్ జీమెయిల్. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ ఆఫ్ యూజర్స్, కలెక్షన్ ఆఫ్ యూజర్స్, ఓకే, టీమ్ ఆఫ్ యూజర్స్, సో గ్రూప్స్ అంటారు. సో వన్స్ ఇక్కడ గ్రూప్స్ యాడ్ చేయగానే మనం వన్స్ సేవ్ చేయగానే మనకి ఇలా విజిబుల్ అవుతుంది రోల్స్, గ్రూప్ మెంబర్స్, గ్రూప్స్. సో మన గ్రూప్ మెంబర్స్ ఉంటే గ్రూప్ మెంబర్స్ ఎడిట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ గ్రూప్కి ఏదైనా రోల్ ఇచ్చుకోవాలంటే మనం ఎడిట్లోకి వెళ్ళి రోల్ ఇవ్వచ్చు. సో గ్రూప్స్కి గ్రూప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రోల్ ఇచ్చుకోవాలంటే సేమ్ ఇక్కడ రోల్లోకి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేసి ఎగ్జిస్టర్ రోల్స్ యాడ్ చేసుకోవచ్చు.
సేమ్ ఇలా గ్రూప్ మెంబర్స్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఎగ్జిస్టెడ్ గ్రూప్ మెంబర్స్ ఇచ్చుకోవచ్చు. లేదు న్యూగా ఏదైనా మెంబర్ని క్రియేట్ చేయాలంటే, యూజర్ని క్రియేట్ చేయాలంటే న్యూ క్లిక్ చేసి న్యూగా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ మీకు యూజర్స్ ఉంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను బిఫోర్ టెస్ట్ అనేది క్రియేట్ చేశానుగా, టెస్ట్ డెమో అని. సో టెస్ట్ డెమో. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు న్యూ యూజర్ ఏదన్నా క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడే న్యూ బటన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో సబ్మిట్. సో వన్స్ సబ్మిట్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది, అదే సేవ్ చేస్తే సేమ్ పేజ్లో స్టే అవుతుంది. సో ఈ విధంగా మనము యూజర్స్ అనేవి గ్రూప్కి యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ యూజర్స్ నుంచి కానీ మనం ఇక్కడ ఇది యూజర్, ఓకేనా, యూజర్స్లో కానీ మనం గ్రూప్స్ అనే టేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ టైప్ మనం సేమ్ లైక్ ఇక్కడ డైరెక్ట్గా మనము గ్రూప్స్ అనే టేబుల్ ఓపెన్ చేయాలంటే sys_user_dot సో ఈ విధంగా న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో గ్రూప్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చి sys_user_group. సో సేమ్ లాగా మనం రోల్స్ అని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇవి రోల్స్, ఆల్రెడీ ఇవి అవుట్ ఆఫ్ బాక్స్ రోల్స్, ఎగ్జిస్టర్ రోల్స్. సో ఏదైనా న్యూ రోల్ క్రియేట్ చేయాలంటే మనం న్యూలోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అండర్స్ కోసం మనం రోల్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. సబ్మిట్. సేవ్ చేస్తే సేమ్ పేజ్లో ఉంటుంది. సో ఇక్కడ రోల్ యొక్క టేబుల్ నేమ్ వచ్చి sys_user_role. సో డైరెక్ట్గా ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు sys_user_role.list. సో ఈ విధంగా మనము రోల్స్ టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం గ్రూప్స్ రోల్స్ అండ్ యూజర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు.